సన్నిధికి ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుని గురించి లేదా నారి గురించి. నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎక్కడో టచ్ అవుతాయి. నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో, ఎవరి చుట్టూ తిరుగుతుందో దయచేసి మారు మనసు పొందు. అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు, అది నీకైనా నాకైనా ఎవరికైనా. ఇక్కడ సేవకుడు విశ్వాసన భేదం లేదు. సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటది, విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటది. ఇది రాంగే. సేవకుడి హృదయం, విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. క్లియర్ గా చెప్తున్న ప్రతి పాయింట్ ని. ఇవన్నీ పక్కన పెడితే, శరీరాలను ఆధారం చేసుకోవడం అనేది పక్కన పెడితే, ధనమును ఆధారం చేసుకొనుట. ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 డబ్బు. దేవుడు అన్నాడు, మీరు దేవునికి సిరికి